క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న వైఎస్ జగన్. బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ. షర్మిలను తప్పిస్తే తన పార్టీ విలీనం ఆఫర్. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడ దూకేస్తారు. బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి సంచలన ఆరోపణలు. తమ కూతురును తమ వెంట పంపాలి, లేదంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన తల్లిదండ్రులు. ప్రేమికులు మేజర్లు తామేమీ చేయలేమన్న పోలీసులు. పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం. మొన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటో ఏర్పాటు. సీఎంతో సమానంగా పవన్ కు భారీ భద్రత. పవన్ యువ వికాసం పేరుతో పథకానికి సిద్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే, కూతురుని తమ వెంట పంపాలని పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రుల నిరసన. పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద కూతురు కోసం తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు మండలం పాలెంపల్లి గ్రామానికి చెందిన జ్యోతిమ్మ రమణల ఏకైక కుమార్తె భావనశ్రీ అదే గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ జంట మంగళవారం ఉదయం తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని డీఎస్పీని రక్షణ కావాలని ఆశ్రయించారు. పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న విషయం తెలుసుకుని భావనశ్రీ తల్లిదండ్రులు అమ్మాయిని మా వెంట పంపండని పోలీసులను కోరారు. ప్రేమికులిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు వారి ఇష్టం లేకుండా పంపడానికి కుదరదన్నారు. కూతురు రాలేదన్న ఆవేదనతో భావనశ్రీ తల్లిదండ్రులు పుంగనూరు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ కూతుర్ని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనేసి మాకు ఒక్కగా నాకు కూతురు దీన్ని కూడా క్లాప్ చేయటారు. ఏమే ఏటీఎం కార్డుతో సహా తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ లో మీరు చెక్ చేయండి ఎంత అమౌంట్ ఉంది మొత్తము. నా ఫోన్ ఇప్పుడు చూస్తే నా ఫోన్ లో ట్రాన్స్ఫర్ పెట్టుకుని అది డబ్బులు. ఇప్పుడు నా ఫోన్ లో ఇప్పుడు చెక్ చేస్తే మా వాళ్ళమ్మ వాళ్ళ ఆయన పక్క పరంబాగులు ఆల్రెడీ వాళ్ళమ్మ ఒక పెళ్ళైన ఏమి చేయలేమని చెప్తాను నేను. ఉదయం నుంచి చెప్తాను నేను. ఈ నుంచి గంగవరం పోయిండు, గంగవరం నుంచి పొలంనేరు పోయిండు, పొలంలో నుంచి వచ్చేది చెప్తాను నేను. మీకు అంతా తెలుసు. మీరు నువ్వు ఏమన్నా బెదిరించడం అనుకున్నానేమో చెప్తాను నేను. అమ్మాయి వచ్చేసి రిక్వెస్ట్ ఉదయం నుంచి వస్తాను. చెప్పి తనలో వచ్చండి మాకు. జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నియంత పాలనను ప్రజలు ఆమోదించారనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని నల్లిమిల్లి అన్నారు. దిక్కులేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నిన్న ఆయన బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయ్యారని చెప్పారు. షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారని తెలిపారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలని తప్పించండి, కాంగ్రెస్ లో వైసీపీ పార్టీని విలీనం చేస్తా అంటూ జగన్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారని చర్చ తీవ్ర దుమారం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి బెంగళూరులో డీకే శివకుమార్ ముందు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆఫర్ పెట్టినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఉన్న 11 మందిలో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో అర్థం కావడం లేదంటూ జగన్ రెడ్డి తల పట్టుకుంటున్నారని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికే గెలిచిన 4 ఎంపీలలో 3 ఎంపీలు విజయసాయిరెడ్డి దూతగా వ్యవహరిస్తూ బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం అందిందని ఆరోపించారు. 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో
ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 9 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. చంద్రబాబుతో కలిసి రాకపోతే మాత్రం 100% అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది. ఈ విషయాన్ని ముందే గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ టీడీపీతో కూటమిగా ఏర్పడి ఒక ఓటు కూడా చీలిపోకుండా కూటమికి పడేటట్టు చేశారు. ఈ విధంగా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు సీఎం అవ్వగలిగారు. అంత కష్టపడ్డ పవన్ కు చంద్రబాబు అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకు ఏ విధమైనటువంటి భద్రత ఉంటుందో ఆ విధంగానే సమానమైన భద్రత పవన్ కు కూడా అందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచాలని ఆదేశించారు. అలాంటి పవన్ కళ్యాణ్ కు మరో అరుదైన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఇంతకీ అదేంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ పథకాలకు పెట్టాలని అనుకుంటున్నారు. ఆ పథకం కూడా యువకులకు కనెక్ట్ అయ్యే పథకం అయితే బాగుంటుందని యోచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ గౌరవ మర్యాదలు పెరిగేలా ఒక ప్రభుత్వ పథకానికి ఆయన పేరు పెట్టాలని భావిస్తున్నారట. ఇదే తరుణంలో పవన్ యువ వికాసం అనే పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రబాబు భావించారట. ఒకవేళ ఇది జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ పేరు మరింత మారుమ్రోగుతోంది. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నించింది టీడీపీ నేతలే. దాడిని అడ్డుకున్న 2వ ఎస్ఐ హెచ్సి పై దాడి ఘటనపై స్పందించిన ఎస్పీ 2వ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అథారిటీ కేసు నమోదు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పై సోమవారం రాత్రి కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించడాన్ని అడ్డుకున్న అక్కడి 2వ ఎస్ఐ శ్రీనివాసులు నాయక్ హెడ్ కానిస్టేబుల్ వేణుపై దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణరావు వెంటనే స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో అమిలేపల్లికి చెందిన టీడీపీ నాయకులు ద్వారకా, ప్రకాష్ సాగర్, రామకృష్ణ, మల్లేశ్వర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమిలేపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఘర్షణ పడడాన్ని తీసుకొచ్చిన 2వ ఎస్ఐ శ్రీనివాసులు నాయక్ హెడ్ కానిస్టేబుల్ వేణుపై కోపంతో స్టేషన్కు వచ్చి గొడవ పడ్డ విషయం తెలిసిందే. అదే సమయంలో స్టేషన్ వద్ద ఉన్న వైసీపీ ఎంపీపీని చూసి అతనిపైన దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా 2వ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఉండనున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయలసీమలో మండిపల్లికే అగ్రతాంబూలం. మండిపల్లితో పెద్దిరెడ్డి రాజకీయానికి చెక్ పెట్టాలని యోచనలో తెలుగుదేశం అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ కాదు కేరళం, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలతో పాటు అందరూ ఏకపక్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పేరు మార్పునకు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి పంపనున్నారు. గత ఏడాది ఆగస్టులో కూడా ఇదే తరహా తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడినట్లేనా? దేశాల వారీగా వాలంటీర్ వ్యవస్థకు రద్దు చేస్తారా? మరి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు వట్టి మాటలేనా? వాలంటీర్లకు జీతం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామంటూ ఇచ్చిన హామీలు తూచ్ అయినట్లేనా? ఇవే ఏపీలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరం పెట్టడంతో వాలంటీర్ వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడినట్లేనని ప్రచారం జరుగుతోంది. వాలంటీర్ వ్యవస్థ పనుల్లో కోతలు విధించి చివరకు ఆ వ్యవస్థని రద్దు చేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లను గతంలో మాదిరిగానే ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
అయితే గతంలో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తే ఈసారి చిన్న మార్పు చేసింది. వారి స్థానంలో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగడంపై అనుమానాలు మొదలయ్యింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు రావాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు అలాంటివి రాని నేపథ్యంలో ఇక వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్లేనని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. స్థానిక ఎస్టీయు భవనాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఎస్టీయు ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలన్నారు. సమాజంలో ఉపాధ్యాయులు గౌరవంగా తలెత్తుకునేలా బతికే విధంగా చేసి వారికి అన్ని వేళలా అండగా ఉంటానన్నారు. ఉపాధ్యాయులంటే తనకు ఎంతో గౌరవం అని, వారిని కించపరిచే విధంగా కించపరచడమే కాకుండా వారిని అన్ని విధాలుగా అవమానాలు పాలు చేసిన గత ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు గద్దెదించారన్నారు. ఈ సందర్భంగా ఎస్టీయు నాయకులు మాట్లాడుతూ జీవో 170ను రద్దు చేయాలని, తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు, ఉర్దూ మాధ్యమాలను కొనసాగించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఎస్టీయు నాయకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పఠాన్ మహమ్మద్ ఖాన్, గంటా మోహన్, పోకల మధుసూదన్, కడియాల మురళి, రాజారెడ్డి, ఆర్వి రమణ, శేఖర్ రెడ్డి, రమేష్ బాబు, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్, నాగరాజు, మిట్టపల్లి సుధాకర్ రెడ్డి, అన్వర్, సాదత్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. గతంలో లాగా కాకుండా బాబు అందరితో కరచాలనం చేస్తూ సాగుతుండటంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇక్కడ 2 రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం హంద్రీనీవా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులతో సహా ప్రజలు ఘన స్వాగతం పలికారు. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇక సరికొత్తగా కుప్పంలో సీఎం పర్యటన కొనసాగుతుంది. సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తిగా భిన్నంగా చంద్రబాబు టూర్ సాగుతుంది. పోలీసులు ప్రత్యేక సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ బస్ దగ్గర వచ్చి బాబుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతూ బాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న వైఎస్ జగన్. బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ. షర్మిలను తప్పిస్తే తన పార్టీ విలీనం ఆఫర్. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడ దూకేస్తారు. బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి సంచలన ఆరోపణలు. తమ కూతురును తమ వెంట పంపాలి, లేదంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన తల్లిదండ్రులు. ప్రేమికులు, మేజర్లు తామేమీ చేయలేమన్న పోలీసులు. పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం. మొన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటో ఏర్పాటు. సీఎంతో సమానంగా పవన్ కు భారీ భద్రత. పవన్ యువ వికాసం పేరుతో పథకానికి సిద్ధం. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.